వైసీపీలో కార్యకర్తలు కానివ్వండి, పార్టీ లీడర్స్ కానీ ఎవరైనా ఇవ్వండి, పైన జగన్ని దింపాలి అంటే పుట్టి రావాలి పెట్టి రావాలి అన్నారు. ఇప్పుడు అందరూ పుట్టి పెట్టే వచ్చారండి. ఇవాళ జనం ఇంతంత భారీ మెజార్టీలు లక్షల్లో వచ్చిందంటే కారణం వీళ్ళంతా మరి ఇవాళ ఆంధ్ర ప్రజలంతా మగోళ్ళే ఇవాళ. అంతేగాని ఎవడ మగోడు ఎవడ పీకుతాడు, నా ఇంటికి పీకుతాడా అని ఒకళ్ళు, లేకపోతే ఏం పీకుతారని పీక్కోమన్నారు. ఇవాళ అన్నీ పీకేసి ఇంట్లో కూర్చోబెట్టారు ఇవాళ ఈ వైసీపీ నాయకుల్ని. ఈ వైసీపీ నాయకులకి ముందొత్తు పీకుతానికి కూడా లేవు. ఎవరు పీకినా పీకించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అందరూ లోనికి వెళ్ళిపోయారు. ఎవరు ఇవాళ అందరూ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. ఒక్కళ్ళు మాట్లాడలేదు. పీకించుకుంటే వాళ్ళకి జుట్టు లేదు, ఇంకా మాకు అవసరం లేదు. మేము అధికారంలోకి వచ్చాం. ఈ మూడు పార్టీలు కలిపి దిగ్విజయంగా 5 సంవత్సరాలు పూర్తి చేసి మళ్ళీ ఇంక 20 సంవత్సరాలు మేము పునాది వేసుకుంటాం. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నడుపుతాం. అమరావతిని పూర్తి చేస్తాం. గోదావరి పోలవరాన్ని ప్రాజెక్టుని పూర్తి చేసి ఈ తెలుగు ప్రజలకి మన చంద్రబాబు గారి నాయకత్వంలో మన మోడీ గారి ఆధ్వర్యంలో పూర్తి చేసి తెలుగు ప్రజలకు అందరికీ అంకితం చేస్తారు. అది జడ్జం. సార్ ఇంకోటి సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామంది వైసీపీలోనే రోజా గారు కానివ్వండి, జోగి రమేష్ గారు కానివ్వండి, కొడాల నాని గారు ఇలాంటి చాలామంది కూడా చాలా రకాలుగా విమర్శలు చేశారు. ప్యాకేజీ అని ఎలా పడితే కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు సార్. పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న చిత్తశుద్ధి ఏంటంటే ఈ ఏళ్ళ ఓట్లు సీలిపోకూడదు, మేము అందరూ కలిసి ఉండాలి, వైసీపీని గద్దెదించాలన్న ఒక ఏకాయిన జైన్తో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పరామర్శించి వచ్చి వెంటనే దాన్ని మేము పొత్తుగా అంగీకరిస్తామని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు పవన్ కళ్యాణ్ ఏం చూడలేదు. అలాగే ఈ నాయకులు కూడా అనేక కార్యక్రమాలు చేసి వాళ్ళందరూ గద్దించకి పూర్తిగా గద్దించారు. మామూలు కాదు. 11 సీట్లు 150 ఓట్లు వైట్ తీసేశారు. అక్కడది ఇక్కడది మీద 11. ఈ 11 కూడా చివరిదాకా ఉంటారో లేదో తెలియదు. ఇది అగమ్య పోచంలో ఉంది. వైసీపీని ఇలా వాళ్ళ యొక్క నాశనాన్ని వాళ్ళే కోరు తెచ్చుకున్నారండి. సార్ రోజా గారు కూడా అసెంబ్లీ సీట్ కాదు గేటు కూడా తాకనేమన్నారు. అలాంటిది ఇప్పుడు పార్లమెంట్లోనే మీటింగ్ పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ మీటింగ్ ఎలా చూడొచ్చు అంటారు? ఇవాళ పవన్ కళ్యాణ్ అంతవరకు చేశాయంటే వీళ్ళ యొక్క మాటల వల్ల, వీళ్ళ యొక్క చిత్తశుద్ధి మాటలతోటి ఇవాళ పవన్ కళ్యాణ్ పార్లమెంటు దాటాడు. ఇవాళ ఆంధ్రలో మినిస్టర్ కానీ చేస్తారు. ఇవాళ జనసైనికులు కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ అధికారంలో వస్తుందంటే పవన్ కళ్యాణ్ కృషి చాలా ఉందండి. మేము టీడీపీ అయినా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితోటి చేసిన వాగ్దాలు, వాళ్ళ జనసైనికులు చేసే సపోర్టు తోటి ఇవాళ చంద్రబాబు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారు 2014లో కాంగ్రెస్ని హఠావ్ అన్నాడు, వెళ్ళిపోయింది. 2019లో టీడీపీని అన్నాడు, అదే వెళ్ళిపోయింది. 2020 వైసీపీ అదే అన్నాడు. అట్లీస్ట్ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కూడా సీట్లు లేవు సార్. వాళ్ళ పరిస్థితి అసలు వారికి ప్రతిపక్షం లేదు సార్. వాళ్ళైనా 11 మంది కూడా ఇవాళ అసెంబ్లీలోకి వస్తారో లేదో తెలియదండి. ఇవాళ